అందరికీ నా నమస్కారాలు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. గత 23-24 సంవత్సరాల నుండి ఉద్యమంలో నేను పనిచేసి ఒక కార్యకర్తగా పనిచేసిన వ్యక్తిని. దాదాపు ఒక 13-14 సంవత్సరాలు ఒక కార్యకర్తగా ఉండి మరి కేసీఆర్ గారు ఆ రోజు నాకు ఎంపీ టికెట్ ఇస్తే మరి దాదాపు 4,80,000 మెజార్టీ ప్రజలందరూ కూడా గెలిపించడం జరిగింది. 2 సార్లు ఇస్తే 2 సార్లు కూడా మరి తెలంగాణ స్టేట్లోనే నంబర్ 1 మెజార్టీగా కూడా ప్రజలు ఇవ్వడం జరిగింది. అంటే అప్పుడు మరి ఉద్యమ సమయం అది. మరి రాను రాను ఉద్యమం చాలా మార్పు చెందడం జరిగింది. నేను బేసికల్గా నేను ఆర్టిస్టును. చిన్నప్పటి నుండి బొమ్మలు గీసుకుంటూ ఉండేటోని. మంత్రి గారి కొండ సురేఖ గారి తోటి ఒక చిన్న కార్యకర్తగా ఉన్న వ్యక్తిని. మరి అక్క తోటి ఉండాలనుకున్న వ్యక్తిని. కొత్తగా పార్టీ వచ్చినప్పుడు నిజంగా తెలంగాణకు జరిగే అన్యాయాల మీద నేను ఆకర్షితున్నాయి. నేను బీఆర్ఎస్లోకి పోవడం జరిగింది. ఈరోజు అక్క ఆధ్వర్యంలో మరి ఈరోజు మరి నేను చేరడం నాకు చాలా సంతోషంగా ఉంది. అక్క అంటే ఇక మా సొంత అక్క లెక్కనే నేను ఫీల్ అవుతా. అందరినీ కూడా ఒక సామాన్యంగా అందరినీ కలుపుకపోయే వ్యక్తి కొండ సురేఖ అక్క. మరి అక్క ఏమి కూడా నిర్లక్ష్యం చేయకుండా మరి అందరితోటి ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడి నన్ను చేర్పించడం జరిగింది. నాకు చాలా సంతోషం. ఇంతకుముందు అక్క చెప్పినట్టుగా అంటే ఎన్నో గ్యారంటీలు కూడా ఇవ్వడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా మరి కాంగ్రెస్ మరి ప్రభుత్వం వచ్చినాక 6 గ్యారంటీలను చేస్తానని మరి ఒక్కటొక్కటి దాదాపు 5 గ్యారంటీలు కూడా చేయడం కూడా జరిగింది. ఈ 3 నెలల కాలంలోనే మరి చేసిందంటే మరి రాబోయే కాలంలో ఇంకా చాలా డెవలప్మెంట్ కూడా ఉంది. కొన్ని హామీలు ఇచ్చినవి లాస్ట్ సంవత్సరం వరకు కూడా కొన్ని అవుతుంటాయి. అయినా ప్రజల పక్షాన ఉండే పార్టీ ఏ పార్టీ అయినా ఉందంటే కేవలం అది కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికీ కూడా మరి ఇందిరమ్మ రాజ్యం అంటే అది పేదల రాజ్యంగా అనుకుంటాం మనం. ఇప్పటికీ కూడా ఇందిరమ్మ ఇల్లు అంటే కాంగ్రెస్ అంటే పేదల పక్షాన ఉండే పార్టీ అని మనందరం కూడా అనుకుంటాం. నిజంగా మరి ఈరోజు నాకు కాంగ్రెస్లో పనిచేసే ఒక మామూలు కార్యకర్తగా నేను చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా అని మరి అక్కతోటి కూడా చెప్పడం, అక్క వాళ్ళు కూడా అందరూ మరి ఆశీర్వదించడం. నాకు ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు నాకు ఎంపీగా నేను ఆయనతోటి దాదాపు ఈ 5 సంవత్సరాలు పనిచేయడం అంటే అక్కడ కేంద్రంలో అందరు ఎంపీలు కూడా అందరం కలిసికట్టుగా ఉండే వ్యక్తులం. మరి రేవంత్ రెడ్డి గారు నాకు చిన్నతనం నుండి కూడా దాదాపు 30 సంవత్సరాల నుండి కూడా నాకు ఫ్రెండ్గా వ్యవహరించిండు. అట్లాంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ముఖ్యమంత్రి అయిందంటే నాకు చాలా సంతోషంగా ఉంది. బేసికల్గా మన ముఖ్యమంత్రి కూడా మా ఆర్టిస్టే. మరి అందరూ కూడా మరి పేద ప్రజల కోసం ఆలోచించే ఈ ప్రభుత్వం ఇప్పుడు ఉంది. మరి కాబట్టి వీళ్ళతోటి అందుబాటులో ఉండే విధంగా నేను మెదిలే వ్యక్తిని. అంటే ఒక ఆరంభనగా ఒక ప్రజలకు అందుబాటులో ఉండే తత్వం ఉండే నాయకత్వం కూడా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా గెలిపించడం జరిగింది. మీకు తెలుసు మా వరంగల్ జిల్లాలో మొత్తం ఒక్కటి తప్ప అన్నీ కూడా ఈరోజు కాంగ్రెస్ గెలవడం జరిగింది. అంటే పేదలకు అందరికి కూడా నమ్మకం కుదిరింది కాబట్టి కాంగ్రెస్ మరి ఈరోజు అంతమంది ఎమ్మెల్యేలు కూడా గెలవడం జరిగింది. మరి కాబట్టి వీళ్ళతో పనిచేసే అవకాశం నాకు దొరికినందుకు ఇంకా ముఖ్యంగా వరంగల్ నుండి మరి కార్పొరేటర్స్ మరి చాలామంది డివిజన్ ప్రెసిడెంట్లు నాతో పాటు మరి చాలామంది కూడా ఈరోజు జాయిన్ కావడం కూడా జరిగింది. వాస్తవంగా పెద్దగా అంటే ఓన్లీ సోషల్ మీడియాలో చూసి మాత్రమే ఈరోజు చేరుతానని కూడా అందరూ స్వతహాగా రావడం కూడా జరిగింది. మరి రాబోయే కాలంలో కూడా మరి బ్రహ్మాండంగా మరి పనిచేయడం మేము జరుగుతుంది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీలో నేను
దాదాపు 13 సంవత్సరాలు కూడా పనిచేసిన, నాతో కలిసి పనిచేసిన కార్యకర్తలు చాలామంది కూడా ఉన్నారు. మరి వారు నేను కాంగ్రెస్కి పోయినందుకు మీరు నన్ను నిజంగా ఆశీర్వదించాలి. ఎందుకనంటే మీకు తెలుసు ఈ మధ్యకాలంలో మరి పార్టీ టికెట్సే కానీ ఇవన్నీ కూడా ఏనాడు కూడా జెండా బట్టని మరి శ్రీహరి గారి కూతురుకు మరి పార్టీ టికెట్ ఇవ్వడం, నాకు టికెట్ అని కాదు, ఎవరైనా ఒక ఉద్యమకారునికి ఉద్యమంలో పనిచేసిన వారికి మరి ఇచ్చి గెలిపించేది ఉంటే బాగుండేది. ఏ ఉద్యమాలకు సంబంధం లేకుండా ఈరోజు ఉద్యమకారులకు టికెట్లు ఇవ్వాలి అని మరి వరంగల్లో చాలామంది కూడా మరి రిప్రజెంటేషన్లే కానీ సోషల్ మీడియా ద్వారానే కానీ చాలామంది కూడా అడుగుతుండ్రు. వాళ్ళకి ఇచ్చిండుంటే బాగుండు. అయితే ఇదంతా కూడా గతంలో ఉన్న మంత్రి దయాకర్ రావు గారు, అంతకుముందు ఉన్న మంత్రి శ్రీహరి గారు, వీళ్ళు పార్టీలకు వచ్చిన తర్వాత చాలా అస్తవ్యస్తంగా అసలు ఉద్యమకారులు పక్కకు పోయి మరి వీళ్ళే నాయకత్వం చేసుకుంటా మరి ఉండి నిజంగా నేను 8 సంవత్సరాలు పార్టీలో నేను కీలకంగా ఒక ఎంపీగా ఉండి ఎక్కడ కూడా ఒక్క ప్రోటోకాల్ కూడా పాటించలేదు. ఎక్కడ ఫ్లెక్సీలలో ఉన్న ఎంపీ ఫోటో కూడా కనీసం పెట్టలేదు. ఎంపీకి కలుద్దామని నా దగ్గరికి ఎవరైనా వస్తే మరి ఎమ్మెల్యే వచ్చినప్పుడు దూరం పోయేది, ఎమ్మెల్యే లేనప్పుడు మంచిగా మాట్లాడేది. అంటే ఇట్లాంటి పరిస్థితి ఉండే. ఎందుకంటే ఇది నాది నామినేట్ పోస్ట్ కాదు, ఇది మెంబర్ ఆఫ్ పార్లమెంటు. అక్క కాదు సార్. అయితే అంటే ఆ విధంగా ఉండే మరి ఒక దళితునిగా ఎంపీగా ఉంటే ఇప్పటికి చూసినా పార్టీ కార్యాలయాల్లో చూసినా ప్రోటోకాల్ లేని వాళ్ళది ముందు, ప్రోటోకాల్ ఉన్న వారిని వెనుక, అంటే అట్లా పెట్టడం జరిగింది. అదే కాకుండా మీరు ఎక్కడ ఎంపీని చూసినా, నీకు వరంగల్ చూసినా, మెదక్ చూసినా, రంగారెడ్డి చూసినా ఎక్కడ ఎంపీలకు మంచి ప్రాధాన్యత మరి ఇవ్వడం, ఓన్లీ మరి వరంగల్లోనే మాత్రము ఫోటోలు లేకుండా చేయడం. నిజంగా ఈ మధ్యకాలంలో కూడా పాలకుర్తి నియోజకవర్గంలో ఈ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత ఒక నియోజకవర్గ సమావేశం పెట్టడం జరిగింది. అది ఎంపీల కోసం. ఆ ఎంపీకి అక్కడ ఎంపీని స్టాండింగ్ ఇప్పుడున్న ప్రెసిడెంట్ ఎంపీని కూడా పిలవకుండా అక్కడ మాజీ మంత్రివర్యులు మరి దయాకర్ రావు కూడా మరి ఆ రోజు కనీసం మనకి ఇంటిమేషన్ లేకుండా కూడా ఆ సమావేశాలు కూడా జరగడము అది దేనికి శుభసూచకమో నాకు అర్థం కాలేదు. నేను ప్రెసిడెంట్గా ఎంపీ ఉంటా కానీ నన్ను ఇన్వాల్వ్ చేయరు. అట్లా నియోజకవర్గంలో చాలా కూడా జరిగినాయి. ఎందుకంటే ఎంపీ అనేటైనా ఒక్కడు మరి 7 ఎమ్మెల్యేలు ఉంటారు. 7 ఎమ్మెల్యేలు కూడా వాళ్ళే ఎక్కువ శక్తివంతులు కాబట్టి మరి వాళ్ళతోటే మరి అప్పుడున్న ముఖ్యమంత్రి గారు మాట్లాడతాడు కాబట్టి మేము చెప్పుకునే అవకాశాలు కూడా తక్కువ ఉండే. ఏది ఏమైనా అంటే ఇలాంటి వివక్షత కూడా ఎంపీలకు ఇంపార్టెన్స్ లేకుండే. ఒక ఎమ్మెల్యేకు ఉన్న పిఏల చేసే అంత పని కూడా పిఏ కంటే కూడా మేము తక్కువ వాల్యూ ఉండే విధంగా ఎంపీల పరిస్థితి కూడా మరి ఈ 8 సంవత్సరాలు కూడా జరగడం జరిగింది. అంటే ఎమ్మెల్యే కేవలం కార్పొరేటర్ కంటే కొంచెం ఎక్కువ, ఎమ్మెల్యే కంటే తక్కువ అనే విధంగా ఈ 8 సంవత్సరాలు గడవడం జరిగింది. అది చాలా బాధాకరం. మరి అక్కడ ఉన్న ముఖ్యమంత్రి గారికి తెలుసా తెలియదో మాకు తెలియదు, కానీ ఇక్కడ ఉండే మా జిల్లాలో మాత్రము ఇలాంటి వాటికి నేను గురి కావడం కూడా జరిగింది. ఎందుకంటే ఏదేమైనా మళ్ళీ ఎంపీ టికెట్ కావాలంటే ఎమ్మెల్యేలు చెప్పాలి. ఎమ్మెల్యేలు చెప్తేనే మళ్ళీ ఎంపీ టికెట్ వస్తుంది. కాబట్టి ఎమ్మెల్యేలతో కూడా మనకు గొడవలు ఎందుకు అనేది పార్టీకి వాళ్ళకి ఇష్టమయ్యే విధంగా మెదలాలని కూడా కొన్ని మెదలడం జరిగింది. అంటే ఇది నామినేట్ పోస్ట్ కాదు. ఎంపీ అంటే ప్రజలందరూ ఇష్టపడి లైన్లో నిలబడి మళ్ళీ మనకు ఓటేయవలసి ఉంటుంది. కానీ ప్రజల దగ్గరికి కూడా పోకుండా ఉండే విధంగా ఒక ఎమ్మెల్యే అయితే ఒక అక్క వాళ్ళ డాడీ చనిపోతాడు, అన్న మమ్మల్ని మా డాడీ చనిపోయిండు నువ్వు రావా అని కూడా అడిగితే నేను వస్తానక్క మరి వస్తాను అని అక్కడ ఉన్న కార్పొరేటర్కి ఫోన్ చేసిన. కార్పొరేటర్కి ఫోన్ చేస్తే పక్కకే ఎమ్మెల్యే ఉంటాడు, ఎమ్మెల్యేకి ఇస్తాడు. అన్న నువ్వు ఎట్లా వస్తావు అన్న, ఇక్కడికి ఎట్లా వస్తావు అన్నాడు. అంటే ఎందుకు
ఎందుకే చనిపోయింది కదా పరామర్శిస్తాను కదా చూడనీకి వస్తున్నా అంటే నువ్వు అట్లా రావద్దన్నా మా పర్మిషన్ లేకుండా ప్లీజ్ అన్న రావద్దంటాడు. అరే చనిపోయిన కాడికి కదన్నా ఇగో పక్కకు వచ్చేసింది అన్న. లేదన్నా ప్లీజ్ నువ్వేమనుకోవద్దు, నువ్వు రావద్దంటే రావద్దు, ఇక నీ ఇష్టం అన్న, ఏమన్నా కానీ నువ్వైతే రావద్దు అని అన్న. అంటే ఎమ్మెల్యేలతోటి నాకు గొడవ పెట్టుకొని అది లేదు సరే, వీళ్ళను మళ్ళీ తర్వాత రిక్వెస్ట్ చేసుకోవచ్చు కార్యకర్తలను, కానీ ఎమ్మెల్యేలను బాధ పెట్టద్దని ఈ రకంగా కూడా ఎమ్మెల్యేలు కూడా వాళ్ళ ప్రవర్తన కూడా కరెక్ట్గా లేకుండే. అంటే అందరని కాదు, దాంట్లో ఒక ఇద్దరు ముగ్గురు ఆ విధంగా ఉండే. నేను అంటే కొన్ని సందర్భాల్లో లాయల్గా పార్టీకి అనుకూలంగా ఎప్పుడు ఇబ్బంది కలగకుండా ఉన్నా, ఎప్పుడు కూడా పార్టీలో పైరోగులు పట్టుకునే కానీ లేకుంటే పర్సంటేజ్లకే కానీ ఎప్పుడు కూడా నేను నీతి నిజాయితీగానే నేను పార్టీలో సర్వీస్ చేసిన. కాబట్టి అంటే ఈరోజు స్వేచ్ఛగా పనిచేద్దాం, మా అక్కతోటి పనిచేద్దాం. మా మంత్రి గారు మా అక్కతోటి నేను దాదాపు 25 సంవత్సరాల నుండి 25-30 సంవత్సరాల నుండి అక్కతోటి పనిచేసిన. మరి నాకు పనిచేసే అవకాశం దొరికినందుకు నేను చాలా కూడా సంతోషపడుతున్నా.